ధనుష్ నయనతార వివాదం సీరియల్లా సాగుతోంది. ధనుష్ రియాక్ట్ అయితే ఈ మొత్తం కాంట్రవర్సీపై ఒక క్లారిటీ వచ్చేదేమో. కానీ అసలు ఈ వ్యవహారంతో నాకు సంబంధమే లేదన్నట్టుగా ఉన్నాడు ధనుష్. ఆయన ఫ్యాన్స్ మాత్రమే సోషల్ మీడియాలో నయనతారకి వ్యతిరేకంగా క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. క్యారెక్టర్లెస్ లేడీ అనే హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ మొత్తం సినారియోలో ధనుష్కి ఇండస్ట్రీ నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా సపోర్ట్ చేయకపోవడమే కీలకంగా మారింది. ధనుష్తో నటించిన హీరోయిన్లందరూ ఇప్పుడు వరుస పెట్టి పోస్టులు పెట్టారు. నయన్కే స్ట్రాంగ్గా సపోర్ట్ ఇచ్చారు. అంటే ఎప్పటి నుంచో ధనుష్పై లోపల ఉడికిపోతున్న వీళ్ళంతా ఇప్పుడు అవకాశం వచ్చిందని అంతా బయట పెట్టిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. కానీ ధనుష్కి ఎలాంటి సపోర్ట్ లేకపోవడం పైన చాలా డౌట్స్ రైజ్ అవుతున్నాయి. ఎవరు మద్దతు ఇవ్వడం లేదంటే నిజంగానే ధనుష్ చాలా కమర్షియల్ కావచ్చు అన్న డిబేట్ కూడా జరుగుతోంది. ఇక నయనతార బర్త్డే సందర్భంగా బియాండ్ ది ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. ఈ కాంట్రవర్సీ వల్ల ఏమో కానీ ఈ డాక్యుమెంటరీకి మంచి బజ్ వచ్చింది. పైగా రివ్యూస్ కూడా బాగున్నాయి. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది ప్రముఖులు ఈ డాక్యుమెంటరీపై రివ్యూ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరికొందరు చాలా బాగుందంటూ నయన్ని పొగిడారు. మహేష్ బాబు ఈ డాక్యుమెంటరీకి షౌట్అవుట్ ఇవ్వడమే అందరినీ ఆశ్చర్యపరిచింది. సో మొత్తంగా చూసుకుంటే ధనుష్కి సపోర్ట్గా ఇప్పటి వరకు ఎవరూ మాట్లాడలేదు. పైగా నయన్ని వెనకేసుకొస్తున్నారు. మంచి స్పీడ్ మీద ఉన్న ధనుష్ కెరీర్కి ఈ వివాదం స్పీడ్ బ్రేకర్గా మారింది. చూడాలి మరి మనోడు ఒంటరి పోరాటం చేస్తాడా లేదంటే మనకెందుకు లేని లైట్ తీసుకుంటాడా అని. ఇది ఫర్హాన్ అనే వ్యక్తికి అప్పట్లో. ఇప్పుడు ఆమె పెళ్లిపీట లెక్కబోతున్నది యాంటోనీతో.